రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణలో ఆఫీస్ సర్కారీ కాంగ్రెస్ సవారీ శీర్షికన ఒక ప్రధానమైన వార్త మనకు ఇవాళ కనిపిస్తుంది. ప్రజాధనంతో ట్రోలింగ్ పైత్యం అంటూ అనేక కీలకమైన అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. పార్టీ సోషల్ మీడియాకు కేరాఫ్గా ప్రభుత్వ కార్యాలయాల్ని మార్చారు కాంగ్రెస్ హయాంలో అనేది ఈ కీలకమైన అంశం. ప్రభుత్వ కార్యాలయాల్లో వాస్తవానికి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలు తీర్చాలి, అలాగే విధానపరమైన నిర్ణయాల అమలుకు వేదికలుగా ప్రభుత్వ కార్యాలయాలు నిలిచాలి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో సర్కార్ ఆఫీస్లో కాంగ్రెస్కు సంబంధించిన పార్టీ కార్యకలాపాలను, అది కూడా విపక్షాలపై, అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై, కేసీఆర్ గారిపై అలాగే కేటీఆర్ గారిపై వ్యక్తిగతంగా దాడి చేసేందుకు, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు సోషల్ మీడియా కేంద్రాలుగా వాటిని మార్చి వాటి ద్వారా విష ప్రచారం చేస్తున్నారనేది ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న అంశం. మనం చూస్తున్నాం ఇక్కడ పార్టీ సోషల్ మీడియాకు కేరాఫ్గా ప్రభుత్వ కార్యాలయాలు మారాయి. హెచ్జిసిఎల్ అలాగే హాకా భవన్ కేంద్రంగా ఫేక్ పోస్టుల తయారీ అంతా కూడా నడుస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. పార్టీ సోషల్ మీడియా బృందాలకు ప్రత్యేకంగా సదుపాయాలు ఇక్కడ కల్పించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ల నేతృత్వంలోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను నడిపిస్తున్నారనే అంశం ప్రధానంగా ఇక్కడ వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడి చేసే విధంగా రకరకాల పోస్టులు, రకరకాల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న అంశం, దానిపై పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఒక అవకాశాల గనిగా, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దిన కేటీఆర్ గారిపై వ్యక్తిగతంగా చేస్తున్న దాడిని కూడా యువత తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యువత కూడా తీవ్రస్థాయిలో వాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి ఈ హ్యాండిల్స్ అన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయనే అంశానికి సంబంధించి సమగ్రమైన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో రాసిన అంశం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. విచ్చలవిడిగా ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. నకిలీ ఖాతాలు అలాగే పేజీలు సృష్టించి ఈ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే అంశం ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననం చేసేలా ఈ మొత్తం పోస్టులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రజాధనం లూటి, ప్రజాస్వామ్యం ఖూనీపై విమర్శల వెల్లువ అంటూ ఈ మొత్తం అంశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతుంది, డెమోక్రసీలో వాస్తవానికి ఈ రకమైన చర్యలను ఎవరు కూడా హర్షించరు, ప్రజాస్వామికవాదులు పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయాల్లో విలువలు దిగజారుతూ ఉన్నాయి. రాజకీయాల్లో వాస్తవానికి విమర్శలు, ప్రతి విమర్శలు సహజం రాజకీయ నేతల మధ్య. కానీ వ్యక్తిగతంగా ఇమేజ్ని దెబ్బతీయాలన్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు కూడా హర్షించరు. గతంలో కూడా మనం చూసాం, అనేక సందర్భాల్లో కూడా అనేక రకాల ఇలాంటి విమర్శలు కావచ్చు, ఇలాంటి వ్యక్తిగత దాడి జరిగిన పరిస్థితి మనం చూసాం. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో స్వీయ రాజకీయ అస్తిత్వంగా తెలంగాణ సాధనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోలేక మాత్రమే 2 ఢిల్లీ పార్టీలకు సంబంధించిన నేతలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏకంగా పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, పార్టీ ఆఫీసులు కావచ్చు, అలా వాటిని కాకుండా ఏకంగా ప్రభుత్వ ఆఫీసులను మాత్రమే వీటికి వినియోగించడం, ప్రజాధనంతో ట్రోలింగ్కు పాల్పడడం అనేది అత్యంత వివాదాస్పదంగా ప్రస్తుతం మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రామన్న పెండ్లికి రాయే అంటూ ఒక ఆసక్తికరమైన అంశం మనకు కనిపిస్తుంది. నిన్న నాన్న అన్న ఇద్దరినీ కోల్పోయినా నువ్వు వస్తే వారి లేని లోటు కొంత తీరుతుంది, కేటీఆర్కు ఆహ్వానం పంపిన ఒక ఆడబిడ్డ అంటూ ఈ ఆత్మీయమైన కథనం కూడా కనిపిస్తుంది మనకు. బాధ్యతగా, కర్తవ్యంగా భావించి నవిత పెండ్లికి వెళ్ళి ఆశీర్వదించిన కేటీఆర్ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నిన్న మనం చూసినాం, ధ్యానబోయిన నవిత బీఆర్ఎస్ కార్యకర్త కూతురు తను కరోనాలో తండ్రిని, అలాగే ఏడాది కిందట ఒక అనుకోని ప్రమాదంలో తల్లిని కూడా, అన్నను కూడా కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు తన పెళ్లికి పత్రికను వాట్సాప్లో కేటీఆర్కు పంపించింది. కేటీఆర్ గారు వెళ్ళి ఆశీర్వదించారు. అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తోంది. చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఆశీర్వదించి తప్పకుండా మీ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పేసి ఆమెను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులను కూడా తప్పకుండా అండగా ఉంటామని చెప్పేసి నేను కేటీఆర్ గారు భరోసాగా ఇచ్చిన సందర్భం కూడా మనకు కనిపించింది. అన్నగా తప్పకుండా ఏ కష్టం వచ్చినా కూడా వెంట నిలుస్తానని కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. తప్పకుండా అన్ని రకాలుగా కూడా పార్టీ కూడా సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం కనిపించింది. ఇక
మరో కీలకమైన వార్త, ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు, ఫార్మాసిటీ భూములను కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం వాడుకోవాలనే రేవంత్ కోరిక నెరవేరదు. కేటీఆర్ రియాలిటీ కోసం వాడలేరనే అసెంబ్లీలోనే హెచ్చరించిన విజన్ లేని సర్కారు వల్ల ప్రజాధనం వృధా అయింది. వేల కోట్ల రూపాయల ఫార్మాసిటీ పెట్టుబడులు వెనక్కి, యువతకు లక్షల ఉద్యోగాలు రాకుండా పోయినాయి. ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. లేని పక్షంలో రైతుల తరఫున బీఆర్ఎస్ ఉద్యమం, ప్రభుత్వానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఫ్యూచర్ సిటీ పేరిట ఏదైతే రాద్ధాంతం చేస్తూ ఉన్నారో, ఏదైతే హడావిడి చేస్తూ ఉన్నారో, ఇదంతా కూడా పూర్తిగా దీనికి ఫ్యూచరే లేదు. ఫార్మాసిటీ భూములను తన కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులను వాడుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. ఆ కోరికను ఇప్పటికి కూడా నెరవేరనీయమని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టి స్పష్టంగా వెల్లడించిన సందర్భం కూడా మనకు కనిపించింది. రియాలిటీ కోసం వాడలేరని అసెంబ్లీలోనే తాను హెచ్చరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు గుర్తు చేశారు. విజన్ లేని సర్కార్ వల్ల పూర్తిగా ప్రజాధనం అంతా కూడా వృధా అవుతోంది. వాస్తవానికి ఫార్మాసిటీ కంపెనీ అనేది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఒక అద్భుతమైన రంగంగా ఇప్పటికే ప్రతి ఒక్కరు గుర్తిస్తున్న సందర్భం. దీనికి తోడుగా ఫార్మాసిటీ వల్ల ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా జీరో వేస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకే చోట పెద్ద ఎత్తున ఒక ఫార్మా హబ్గా ఏర్పాటు చేసి తెలంగాణకు సంబంధించిన యువతీ యువకులకు ఈ రంగంలో అవకాశాలు కల్పించాలి. తద్వారా తెలంగాణ కూడా ఒక ఎకనామిక్ ఇంజన్గా ఈ రంగంలో తెలంగాణను ఒక హబ్గా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో గత 10 ఏళ్ల పాటు దీనిపై ప్రయత్నాలు జరిగాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ పేరిట ఈ భూములను బదలాయించాలని, అలాగే రియల్ ఎస్టేట్ వాడుకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. అసెంబ్లీలోనే కూడా దీన్ని హెచ్చరించిన, అసెంబ్లీలోనే దీనిపై స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిలో మార్పు రావట్లేదు. కాబట్టి తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ తరఫున పోరాటం ఉధృతం చేస్తాం, రైతుల ప్రయోజనాలు కాపాడతాం, అలాగే ఫార్మాసిటీకి సంబంధించిన భవితను కూడా కాపాడుకుంటామని నిన్న ఈ సందర్భంగా కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. యూరియా కోసం పోరాడదాం, వేలలో పెట్టుబడి పెట్టి నష్టం చేసుకుంటామా, గోడు వెళ్లబోసుకున్న రైతులతో కేటీఆర్ అంటూ మరో అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. యూరియా కోసం కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరుతున్న అంశాన్ని ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్న కష్టాలని చూసి తెలంగాణ సమాజం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ క్రమంలో తప్పకుండా వేలల్లో పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. తప్పకుండా యూరియా కోసం పోరాడదాం. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఇందులో వైఫల్యం బీజేపీది కూడా ఉంది. కాబట్టి కేంద్ర స్థాయిలో బీజేపీ మనకు చేసిన అన్యాయంపై కూడా పోరాడాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఆయన నిన్న ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరో వార్త కూడా మనం చూస్తున్నాం. బురద రాజకీయం ఆపండి, వరద నీళ్లు ఎత్తండి, మీటర్లు ఆన్ చేస్తారా లేక మమ్మల్నే చేసుకోమంటారా అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని హెచ్చరించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. రేవంత్ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యం తప్ప రైతులు ఆయన పట్టించుకోవట్లేదు, రైతుల ప్రయోజనాలు ఆయనకు పట్టడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లను సముద్రంలోకి వదిలి ప్రాజెక్టులను పూర్తిగా పడావు పెడతారంటూ కూడా నిలదీసిన అంశం మనకు కనిపించింది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని రకాలుగా సిద్ధం చేస్తే దాన్ని వాడుకోకుండా పూర్తిగా ఏదైతే వరద వస్తుందో గోదావరిలో దాన్ని సముద్రం పాలు చేస్తూ ఉన్నారు. ఏపీకి తరలించే ప్రయత్నంలో భాగంగా కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయని నిన్న హరీష్ రావు గారు మండిపడ్డారు. ఇందులో మరొక కీలకమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం ఉంది. కావాలనే మోటార్లు ఏవైతే ఉన్నాయో పంప్ హౌస్లలో ఉన్న భారీ బాహుబలి మోటార్లను ఆన్ ఆఫ్ కావాలనే ప్రతిసారి కూడా రోజుకు అనేక సార్లు చేస్తూ ఉన్నారు. దీని వెనుక కూడా ఒక కుట్ర దాగి ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందులో మనకు చాలా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటివరకు బ్యారేజీలపై కక్షగట్టిన ప్రభుత్వం ఇప్పుడు పంప్ హౌస్లపై కూడా కుట్ర చేస్తుందా అనే అనుమానం ఇందులో వ్యక్తమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పంప్ హౌస్లపై కూడా ఈ రకమైన కుట్రలు చేసి దాన్ని ఆ మోటార్లను పాడు చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందా, ఒక పన్నాగం జరుగుతుందా అనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. పాడైతే అవి గనక ఒకవేళ గిట్ట పంప్ హౌస్లో ఉన్న మోటార్లు పాడైతే దానిపై కూడా ఆ నెపాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టాలనే ఒక కుట్రలో భాగంగానే, కుతంత్రంలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా తనకు బలమైన అనుమానం ఉంది. తెలంగాణ సమాజానికి కూడా ఆ అనుమానం బలంగా అనిపిస్తుందనే అంశాన్ని నిన్న ఆయన ప్రస్తావించిన పరిస్థితి. రేవంత్కు అలాగే ఉత్తమ్కు నీళ్ల విలువేం తెలుసు, ఇకనైనా మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వాలి, లేదంటే లక్షలాది రైతులతో వెళ్ళి ఆన్ చేస్తామని కూడా ఆయన అల్టిమేటం జారీ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు భారీ స్థాయిలో
గోదావరిలో వరద కొనసాగుతోంది. ఎత్తిపోసుకునే అవకాశాలు, వరద నీటిని ఎత్తిపోసుకునే పూర్తిస్థాయి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గోదావరి జలాలను ఎత్తిపోయకుండా అనేక రకాల రిజర్వాయర్లు కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన కీలకమైన రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నింపకుండా తెలంగాణ రైతుల గొంతుకొస్తా ఉన్నారు. వరద వచ్చినప్పుడే, గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడే వాటిని ఎత్తిపోసుకుంటే ఇప్పటికీ అలాగే భవిష్యత్ అవసరాలకు కూడా వీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రికి కనిపించట్లేదని చెప్పి కూడా నిన్న హరీష్ రావు గారు మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన వార్త నేషనల్ లెవెల్కు సంబంధించి అలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా కాంగ్రెస్ సీఎం రహస్య స్నేహం అంటూ ఈ వార్త. పార్టీకి రేవంత్ వెన్నుపోటు పొడిచాడని భావిస్తున్న రాహుల్ లోక్సభ ఫలితాల తర్వాత నుంచే దూరం పెట్టిన అగ్రనేత అంటూ మరొక విశ్లేషణ కీలకమైన అంశంపై మనకు కనిపిస్తోంది. ఎందుకోసం రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని దూరం పెడుతున్నారనే అంశం, ఎప్పటి నుంచి ఇది జరుగుతుందనే వివరాలతో కూడిన కథనం ఇది. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుమానం కలిగినట్టుగా మనకు అర్థమవుతోంది. బీజేపీ కోసమే అభ్యర్థులని రేవంత్ మార్చారనే ఆధారాలతో నమ్మిక. ఏపీలోనూ కూటమికి పరోక్ష సహకారం అందించినట్టు నివేదికలు. ఆ నష్టంతో కేంద్రంలో అధికారానికి దూరమయ్యామనే అంచనాకు ఆయన వచ్చారనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. బీజేపీ నేతలతో రాసుకు పూసుకు తిరుగుతుండడంపైనే అనుమానం అంటూ ఈ వార్త. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్కు సంబంధించి చెరో 8 సీట్లు పంచుకున్నట్టుగా గెలవడం, ఇక్కడ బీజేపీకి ఏకంగా 8 పార్లమెంటు స్థానాలు దక్కడంపై కూడా రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేసి ఇది కేవలం పార్టీ అభ్యర్థులను చివరి క్షణంలో మార్చడం, బీజేపీకి పరోక్షంగా సహకరించారనే అనుమానంతో ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ అప్పటి నుంచి లోక్సభ ఎన్నికల నాటి నుంచే వరుసగా దూరం పెడతా ఉన్నారు. అందుకోసమే ఈ రహస్య స్నేహాన్ని బీజేపీతో కొనసాగిస్తున్న రహస్య స్నేహం, కాంగ్రెస్ సీఎం కొనసాగిస్తున్న ఈ రహస్య స్నేహం నేపథ్యంలోనే రాహుల్ గాంధీ క్రమంగా ముఖ్యమంత్రిని దూరం పెడుతున్నారనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో శల్య సారథ్యం వహించినట్టు అధిష్టానానికి అనుమానం ఉండడం వల్లనే ఇదంతా జరిగింది. ఒకవేళ గిటక అప్పుడు బీజేపీకి సహకరించకుండా కాంగ్రెస్ గెలుపు కోసమే గనక ప్రయత్నం చేసి ఉంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండేది. ఆ అవకాశాన్ని కూడా మనం మిస్ అయ్యాం. ఇండియా కూటమి డిన్నర్ కూడా పిలిచేందుకు ఎందుకు ఇష్టపడలేదు రాహుల్ గాంధీ అంటే కూడా ఇవన్నీ కూడా కారణాలు అనేది ఇక్కడ ప్రధానంగా మనకి ఈ కథనంలో కనిపిస్తున్న అంశంగా మనం చూడవచ్చు. ఈ కథనం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి సాక్షి పత్రిక చూద్దాం. సాక్షి పత్రికలో కూడా ఒక ఆసక్తికరమైన కీలకమైన రైతాంగానికి సంబంధించిన ఒక అంశం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎత్తిపోతలు ఎప్పుడు, గోదావరి జలాశయాలు నిండేది ఎప్పుడు అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తుంది. గోదావరి జలాశయాలను ఇంకెప్పుడు నింపుతారు? ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నా, వరద వస్తున్నా మీరు ఎందుకు నింపట్లేదనేది ప్రధానంగా రైతుల నుంచి వ్యక్తమవుతున్న కీలకమైన డిమాండ్ ఆధారంగా ఈ కథనాన్ని మనం చూడొచ్చు. ఎత్తిపోతలు ఎప్పుడు అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు హైలైట్ అవుతుంది. గోదావరి జలాశయాలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున జలాశయాలను గోదావరి బేసిన్లో నిర్మించినప్పటికీ వాటిని ఎందుకు నింపట్లేదనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎగువ నదిలో ఎట్టకేలకు వరద ఉధృతి, ఒడిసి పట్టుకోవడంలో మీనమేషాలు, వృధాగా సముద్రంలో కలిసిపోతున్న జలాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్మర్ వరకు మాత్రమే నీటి పంపింగ్, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచలకు ప్రారంభం కాని ఎత్తిపోతలు అనేది మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇది. వాస్తవానికి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు మాత్రం నీటి పంపింగ్ అప్పుడప్పుడు చేస్తున్నారు, కానీ కీలకమైన తెలంగాణకు నిండు కుండల్లాగా ఉపయోగపడే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మకు సంబంధించిన రిజర్వాయర్లలో మాత్రం ఎత్తిపోయట్లేదు, వీటిని వినియోగించుకోవట్లేదు. ప్రజాధనంతో పెద్ద ఎత్తున కట్టిన వీటిని పూర్తిగా పక్కన పెట్టేయడం ద్వారా రైతాంగానికి ఇప్పటి అవసరాలు, భవిష్యత్ అవసరాలు కూడా సాగునీటిలో కష్టాలు ఎదురయ్యేలాగా వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ వివాదంగా మారుతున్న అంశం. అలాగే మలక్పేట, అప్పర్ మానేరు కూడా మొదలు కాని పంపింగ్ ప్రక్రియ అంటూ ఆ అంశం కూడా కనిపిస్తుంది. రిజర్వాయర్లు వాస్తవానికి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్న వాటిలో కూడా నీటిని నిల్వ చేసుకోకపోవడం అనేది తెలంగాణ రైతుల గొంతు కోయడమే. అప్పర్ మానేరు కూడా ఎందుకు పంపింగ్ ప్రక్రియ ఇప్పటికి కూడా కొనసాగట్లేదు, ప్రారంభించట్లేదని రైతాంగం ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ అంశానికి సంబంధించిన కథనం ఇది. గోదావరి పరివాహకంలో మొత్తం దాదాపు 57 జలాశయాలు ఉంటే ఆ సామర్థ్యం దాదాపు 419 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 191 టీఎంసీలే నిల్వ అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం కనిపిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై దాదాపు 2.5 నెలలు గడిచినా కూడా పూర్తిగా ఎత్తిపోతలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించకపోవడం, ఎత్తిపోతలను పూర్తి స్థాయిలో వాడుకోకపోవడం అనేది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అన్నిటికంటే వ్యవసాయ
రంగాన్ని పూర్తి స్థాయిలో కుదేలు చేయడం, అన్నదాతలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం అనేది ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం. ఇప్పటికే దాదాపు 20 నెలల పాటు అనేక రకాలుగా కూడా అనేక ప్రాంతాల్లో ఏదో రకంగా రైతాంగం సాగునీటి కష్టాలు అనుభవిస్తున్నారు. భూగర్భ జలాలు కూడా ప్రధానంగా పడిపోతున్న నేపథ్యంలో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. గతంలో 9.5-10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఏకంగా ఈ భారీ రిజర్వాయర్లే కాకుండా కాలువల ద్వారా చెరువులను కూడా గొలుసుకట్టు చెరువుల ద్వారా పూర్తిగా నింపడంతో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున సమృద్ధిగా ఉన్న సందర్భం. దీంతో పాటుగా రైతులకు చెరువులో పుష్కలంగా నీళ్లు ఉండడంతో సాగునీటికి సంబంధించిన భరోసాతో రైతాంగం అంతా కూడా సంతోషంగా సాగు చేసుకున్న పరిస్థితి. కానీ ఓవైపు రిజర్వాయర్లను కూడా పూర్తిగా ఎండబెడతా ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో వరద గోదావరిలో వస్తున్నా కూడా వినియోగించుకోకపోవడం అనేది ప్రధానంగా ఈ అంశంలో ఈ కథనంలో మనకు కనిపిస్తున్న కీలకమైన ప్రస్తావన. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ హ్యాస్ నో ఫ్యూచర్, కేటీఆర్ సేస్ రేవంత్స్ ఎఫర్ట్స్ టు టర్న్ ద ప్రాజెక్ట్ ఇంటూ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ విల్ ఫెయిల్ అంటూ నిన్న కేటీఆర్ గారు చేసిన హెచ్చరికకు సంబంధించిన అంశం ఇది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అనేది దానికి ఎలాంటి ఫ్యూచర్ కనిపించట్లేదు, కేవలం ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా కనిపిస్తోంది. ఇలా రైతుల భూములను ఒక మంచి సంకల్పంతో సేకరించిన రైతుల భూములను, ఫార్మాసిటీ కోసం సేకరించిన రైతుల భూములను ఆ ప్రాజెక్టు కోసం కాకుండా ఇతర ప్రాజెక్టుల కోసం, అది కూడా రియల్ ఎస్టేట్ కోసం వాడుకోవడం అనేది కుదరదు. ఆ విషయాన్ని గతంలో అసెంబ్లీలో స్పష్టం చేసినప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరి మారలేదని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా దీన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం అది కంపల్సరీగా ఫెయిల్ అవుతుందని కూడా నిన్న హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రామిస్ టు రిటర్న్ ఎవ్రీ ఎకర్ టు ఫార్మర్, ఇన్స్టెడ్ ఇట్ ఈస్ ఐయింగ్ దీస్ ల్యాండ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ అండర్ ద గైజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా వాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే పూర్తిగా దీన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో సేకరించిన భూములపై రియల్ ఎస్టేట్ పందేరానికి తెరతీశారనే అంశాన్ని ఆయన నిన్న పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే సిఈసి హిట్స్ బ్యాక్, రిజెక్ట్స్ ఓట్ థెఫ్ట్ అలిగేషన్స్, డిఫెన్స్ ఎస్ఐఆర్, సేస్ సమ్ పార్టీస్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అంటూ మరో వార్త కూడా ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసిన కీలకమైన కమెంట్లకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.